గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈనాడు సమ్మక్క ఈ మేడారం గ్రామం తాడుబాయి మండలంలో వరంగల్ జిల్లా అమ్మవారు సమ్మక్క పేరు మీద తిండికే తిండి లేదు, కట్టనీకే వస్త్రాలు లేదు. మేడారం గ్రామం తాడుబాయి మండలంలో ఆనాడు కొయ్యరాములకు సంతానం లేదు. యాటమరగం పోయిండు సిలికల గట్టు దిక్కు. యాటమరగం పోతే సమ్మక్క విష్ణు ఈశ్వర పరమేశ్వరులు ఆ సమ్మక్కను తెచ్చి అక్కడ ఇడిచిపెట్టారు. ఇడిచిపెడితే కొయ్యరాములు బాణాలు పట్టుకొని పోయిరు 7 మంది కొయ్యోలు. 7 మంది కొయ్యోలు పోతే ఆ సమ్మక్క ఆ కుంకుమ పడిగై ఆ పెట్టె లోపల ఉన్నది. అక్కడ బాలకాకలు వినబడుతున్నాయి. బాలకాకలు వినబెడితే ఇక్కడ నడవాళ్ళ సప్పుడిని వస్తుందా అని 7 మంది కొయ్యోలు పోతే అక్కడ పెట్టె లేపితే ఆ అడవి లోపల సిలికల గట్టుకు సమ్మక్క దొరికింది. ఆ సమ్మక్కను తెచ్చుకొని మేడారం లోపల పెంచిన కొద్దీ పిల్లలు కానీ కొయ్యరాములు పెంచుకున్నాడు. సమ్మక్కని పెంచుకుంటే నెలకు 3 వర్షాలు పడ్డాయి. తిండికి తిండి కలిగింది, కట్టునికి వస్త్రాలు కలిగినాయి ఈ మేడారం గ్రామంలో ఆనాడు కాలమందున. అప్పుడు ఆ సమ్మక్క పెరిగిన కొద్దీ ఆ కొయ్యరాముల దగ్గర కరీంనగర్ జిల్లా కూడా పగడికిత మహారాజు గుర్రం మీద వచ్చాడు. నేను సమ్మక్కం చేసుకుంటా అని చెప్పాడు. సమ్మక్కం చేసుకుంటా అని చెప్తే మా నాయన ఉన్నాడు కొయ్యరాములు మేడారంలో, ఆయన తోటి నువ్వు మాట్లాడాలంటే అప్పుడు ఆ కరీంనగర్ జిల్లా ఆ కాకతీయ రాజులో ఉన్న పగడికిత మహారాజు వచ్చాడు. వచ్చి సమ్మక్కం చేసుకుంటా అన్నాడు. సమ్మక్కం చేసుకుంటే నువ్వు మేడారం ఏలాలి, మేడారం ఏళ్తేనే నా బిడ్డను చేసుకొని కొయ్యరాములు చెప్పాడు. అప్పుడు ఆ కాలం ముందున ఆ సమ్మక్కం చేసుకొని ఇక్కడ మేడారం గ్రామంలో అక్కడ ఏలుకుంటా పోతే వాళ్ళ పాలివాళ్ళు కరీంనగర్ జిల్లా కాకతీయ రాజులు ఆ భూమి పన్ను కట్టాలని వచ్చారు. అప్పుడు సమ్మక్కకు కొడుకు జంపన్న, నాగులమ్మ, సారలమ్మ వీళ్ళు పుట్టారు. అక్కడ సాకేరి బండ, గురింజల గట్టు, దెయ్యాల మడుగు, ఇక్కడ అమ్మవారు బతుకమ్మ బండ అమ్మవారు సాధించింది. ఇక్కడ ఆనాడు కాలమందున సాధించింది. పాములు గడిస్తే మందులు పోసింది, పిల్లలు కాని వాళ్లకు మందులు పోసింది, సంతానం అయ్యిండ్రు. పాములు గడిచిన వాళ్ళకు మందులు పోస్తే బతికిండ్రు. నెలకు 3 వర్షాలు పడ్డాయి. అప్పుడు మేడారం గ్రామంలో పంట పండింది. వాళ్ళు కాకతీయ రాజులు వచ్చి పన్ను కట్టమంటే మొత్తం పన్ను లేదు, 1 రూపాయి లేదు మా దగ్గర అన్నది. 1 రూపాయి లేకపోతే ఈ భూమి పనులు కూడా మేము ఉత్తరంగం చేస్తామని అప్పుడు సమ్మక్క ఏడుస్తుంది. అప్పుడు ఏడ్చుకుంటా పిల్లలు పట్టుకొని జంపరను పట్టుకొని అప్పుడు సారలమ్మను పట్టుకొని నాగులమ్మను పట్టుకొని మేము వెళ్ళిపోతున్నాము కొడుక పొలంపాయి యొక్క మేడారం ఇడిచిపెట్టని పోతున్నారు. పోతే ఆనాడు కూడా పగడికిత మహారాజులు కానీ కాకతీయ కరీంనగర్ జిల్లా పాలివాడు అప్పుడు అట్లాంటిగా కొడుకు జంపనని పగడికిత మహారాజుని నాగులమ్మని సారలమ్మని అక్కడ చంపినరు. ఆ జంపన్నని చంపితే జంపన్న వాగయింది. ఇప్పుడు ఆ రక్తంతో వాగైపోయింది మేడారంలో. నాగులమ్మని చంపితే నాగులమ్మ ఎక్కడ పోయినా నాయ అమ్మ ఎక్కడ పోతుంది, సారలమ్మ అమ్మ ఎక్కడ పోతుంది, సమ్మక్క నాయన పగడికిత మహారాజు అని నాగులమ్మ ఏడ్చుకుంటూ వచ్చిన పడ్డది. అప్పుడు సారలమ్మ ఆమెను కొడితే ఆమె పోయి అక్కడ మన ఏమిటిదంటే ఆ జంపన్న వాగవతల అది కన్నెపల్లికి పోయి చేరింది. ఆ అమ్మ కన్నెపల్లి గుట్ట మీద చేరింది. ఆ కాలమందున అప్పుడు సమ్మక్క గొడగొడ ఏడ్చుకుంటా దుఃఖపోకుండా ఈ మేడారం గ్రామంలో కూడా అమ్మవారు ఈ రక్తం ఎంతో మందిని దండు నా కొడుకువాయ్, నా బిడ్డవాయ్, నా భర్తవాయ్ మేడారంలో ఇక నేనుండే ఆమె కత్తి పట్టి కొంగు వేసి అందరినీ అత్తమార్చింది. 5 మంది దక్కిండ్రు. 5 మంది దక్కి అమ్మ మమ్మల్ని చంపకని కాళ్ళు మొక్కుతామని కాళ్ళు మొక్కిర్రు. కాళ్ళు మొక్కి ఎంటికలు వచ్చి పాలోడు ఆమెను పొడిచిండు. పొడవంగానే ఈ రక్త సుక్క మేడారాలను పడితే పంట వండదని అప్పుడు ఆ అమ్మ కొంగు కట్టుకొని చిలకలు కట్టుకొని ఆ నమ్మిలినారు చెట్టు కింద కూకుమ పడిగై నిలిచింది. సమ్మక్క కూకుమ పడిగై అక్కడ నిలిచింది. అమ్మవారు సమ్మక్క తల్లి పేరు మీద ఆ శివుని బిడ్డ, ఆమె పార్వతమ్మ బిడ్డ. ఈ కొయ్యలకు తోలంపీరు వాళ్ళ దేవతలు బ్రహ్మ విష్ణు ఈశ్వరులు మేడారం గ్రామం మందున తోలంపి. ఇప్పుడు అమ్మవారి 20 ఏళ్ల సంధి అమ్మ ఎక్కడున్నా దేవతలను కానీ ఎక్కడున్నా జనం కానీ రప్పించుకుంటున్నది, పూజలు చేయించుకుంటున్నది అమ్మవారు.
దేవి సమ్మక్కకు జై. కుర్రుదేవ కొండ దేవత. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు